రక్తం రక్తం అనగా ప్రాణం అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తోంది. ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనం, లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తంతో ఉన్న మాంసాన్ని ఎవరూ తినకూడదు. లేవియాకాండం 17వ అధ్యాయం 10వ వచనము నుండి 12వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 23, 24 వచనములు. రక్తసిక్తమైన మృత పశువును తాకరాదు. లేవియాకాండం 17వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం. రక్తాన్ని చిందించడం అంటే నరహత్య అని అర్థం. హత్యాదోషం నుంచి హంతకుడు తప్పించుకోలేడు. మొదటి రాజులు 2వ అధ్యాయం 31 నుండి 33 వచనములు. నిరపరాధిని చంపడం దేశాన్ని శాపగ్రస్తం చేస్తుంది. ఆదికాండం 4వ అధ్యాయం 10 నుంచి 12 వచనములు. ఆచార్య రీత్యా అపవిత్రతను ఆపాదిస్తుంది. సంఖ్యాకాండం 35, 33, 34 వచనములు. దావీదు జరిగించిన యుద్ధాలు విస్తృతంగా రక్తాన్ని చిందించాయి కనుక దావీదు దేవాలయ నిర్మాణానికి అనర్హుడయ్యాడు. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 8, 28వ అధ్యాయం 3వ వచనం. రక్తం దేవదత్తమైన ప్రాణానికి రుజువు. ఈ కారణంగా ఇజ్రాయేలులోని యాజకులు ప్రజల నిమిత్తం దేవునికి అర్పించే బలులను రక్తంతో సిద్ధం చేసేవారు. బలిపీఠాన్ని రక్తంతో ప్రోక్షించి బలులర్పించేవారు. లేవియాకాండం 1వ అధ్యాయం 5 నుండి 11 వచనములు, 4వ అధ్యాయం 3 నుండి 7 వచనములు, 6వ అధ్యాయము 24 నుండి 30 వచనములు, 8వ అధ్యాయము 15వ వచనము. అలాగే యాజకులు దేవుని సన్నిధిని సమీపించడానికి అర్హులయ్యేలాగా ఆ రక్తాన్ని తమ మీద చల్లుకోవాలి. నిర్గమాకాండం 29వ అధ్యాయం 19 నుండి 21 వచనములు. లేవియాకాండం 8వ అధ్యాయం 22 నుంచి 30 వచనములు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరడానికి సిద్ధమైనప్పుడు ఐగుప్తులోని ప్రతి జ్యేష్ఠ కుమారుని సంహరించడానికి ఐగుప్తులో సంచరించిన యెహోవా దూత నుంచి తమను తాము రక్షించుకోవడానికి తమ ద్వారాబంధాల మీద రక్తాన్ని చిలకరించాలని దేవుడు ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం. సీనాయి పర్వతం దగ్గర దేవునికి ప్రజలకు మధ్య నిబంధనను స్థిరపరచడానికి రక్తాన్ని ప్రోక్షించారు. ఆరాధనా స్థలంలో శుద్ధీకరణకు రక్త ప్రోక్షణ చేశారు. లేవియాకాండం 1వ అధ్యాయం. రక్తం గురించి, బలుల గురించి పాత నిబంధన నమ్మకాలను బట్టి పౌలు వంటి కొందరు క్రొత్త నిబంధన రచయితల దృష్టిలో యేసు మరణానికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంది. క్రీస్తు చిందించిన రక్తం ద్వారా పాప క్షమాపణ పొందినవారు దేవునికి ప్రియులవుతారని పౌలు అవగాహన. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 25, 26 వచనములు. కొలసేల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఇజ్రాయేలీలు అర్పించిన రక్త బలుల కన్నా యేసు రక్తం అతి విలువైనది. 9వ అధ్యాయం 20, 22 వచనములు. 10వ అధ్యాయం 3 నుండి 4 వచనములు. క్రీస్తు రక్తం విశ్వాసులు దేవునితో సంపూర్ణ నిత్య సహవాసం కలిగి ఉండేలాగా చేస్తుంది. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 22 వచనములు. మొదటి పేతురు పత్రికలో క్రీస్తును నిష్కలంకమైన గొర్రెపిల్ల అని వర్ణించారు. క్రీస్తు రక్తం ప్రజలను పాపపు దాస్యం నుంచి విడిపిస్తుంది. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం.
క్రైస్తవులు ప్రభువు భోజనంలో పాలిభాగస్తులు కావడం, వారు యేసు శరీరంలోనూ రక్తంలోనూ పాలు పంచుకోవడమే. యోహాను 6వ అధ్యాయము 53 నుంచి 56 వచనములు. 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుండి 32 వచనములు.